హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఇప్పుడు మీరు వినబోతున్న కథ తోడు. ఈ కథను రచించిన వారు కోటమర్తి రాధా హిమబిందు గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ఏప్రిల్ నెల 2020లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. నేను వెళ్ళేసరికి పార్వతి తిరగర్లో బియ్యం పోస్తూ ఏదో కూని రాగం తీస్తూ విసురుతోంది. కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాను. పార్వతి, తలెత్తి చూసిన పార్వతి కళ్ళలో సంభ్రమం. అన్నయ్య, ఒక్క ఉదుటలో లేచి చిన్న పిల్లలా పరిగెత్తుకొచ్చి నన్ను హత్తుకుపోయింది. ఎలా ఉన్నావు తల్లి? నాకేమైంది అన్నయ్య, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు అది చెప్పు. ఇదిగో ఇలా రా అన్నయ్య, లోపలికి రా అంటూ నా చేతిలోని బ్యాగ్ అందుకుంది. బయట పంపు దగ్గర కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాను. కూర్చో అన్నయ్య అంటూ సోఫా చూపించి ఫ్యాన్ వేసింది. మంచినీళ్ళ గ్లాసు, కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకుని వచ్చింది. చాలా రోజుల తర్వాత అమృతం లాంటి కాఫీ తాగాను. ఎలా ఉన్నావన్నయ్య? నా కళ్ళ నిండా నీళ్ళు నిండాయి. ఇంకా బాధపడుతున్నావా? రాని మనిషి కోసం ఎంతకాలం ఎదురు చూసి ఏం లాభం? నిజమేలేమ్మా, ఏదో ఊరెళ్ళలేదు కదా, ఇవాళో రేపో వస్తుందా అని ఆశపడటానికి నన్ను ఒంటరిని చేసిపోయింది. నాకు తెలియకుండానే ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. కాస్త బిగ్గరగానే ఏడ్చాను. అన్నయ్య, పార్వతి వచ్చి నా భుజం మీద చేయి వేసి నా తల నిమురుతూ ఓదార్చింది. ఈ 6 నెలల్లో ఎంత చిక్కిపోయావు? ఎన్నిసార్లు రమ్మన్నా రావాయే. నువ్వు అన్నయ్యవు, నేను చెల్లెల్ని. నా దగ్గర నీకు మొహమాటమా? కష్టకాలంలో ఒకరికొకరం దగ్గర ఉంటే కాస్త ఓదార్పుగా ఉంటుంది కదా. ఎలాగో వచ్చావు, 1 నెల రోజులైనా ఉండిపో. అసలు నువ్వు నా దగ్గర ఉండిపో. వేలగా నవ్వాను. కొడుకులు, కోడళ్ళు, మనవడు, మనవరాళ్ళు అందరినీ చూసుకోవాలి. ఒక్క క్షణం తీరకుండదు. ఈ సమయంలో అది కాస్త ఖాళీగా ఉంటుందని తెలుసు కాబట్టే ఆ ప్రకారం బస్సు ఎక్కి సరిగ్గా ఈ సమయంలో దిగాను. నేను వచ్చింది కేవలం దాంతో మాట్లాడుకోవటానికంతే. ఏంటో మనసంతా శూన్యం. ఎలాంటి ఆలోచనలు చేయలేని స్తబ్దత. చుట్టూ ఎంతో ప్రపంచం ఉన్నా నాకెవ్వరూ లేరన్న వైరాగ్యం. అన్నయ్య, చెప్పమ్మా, ఏమిటి విశేషాలు? మధ్యాహ్నం కూడా పని పెట్టుకున్నావా? విశ్రాంతి తీసుకోవచ్చుగా. విశ్వానికి బియ్యం రవ్వ ఉప్మా అంటే ఇష్టం. పొద్దున బియ్యం కడిగి ఆరబోసాను. అవును, భోంచేసావా? 9 గంటలకే టిఫిన్ చేసి బస్సు ఎక్కాను. మధ్యలో బస్సు ఫెయిల్ అయింది. 1 గంట పట్టింది కనుక అది బాగా అయ్యేసరికి అక్కడికి ఆలస్యం అవుతుందని హోటల్లో తినేశాను. వేళకు టాబ్లెట్స్ పడాలిగా. సరే అన్నయ్య, 4 పకోడు వేలు వేసుకొస్తాను అంటూ లేవబోతున్న పార్వతి చెయ్యి పట్టి ఆపాను. అలాంటివేం వద్దమ్మా, నీతో మాట్లాడాలని వచ్చాను, కూర్చో. విశ్వం, రజని ఉద్యోగాలు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటలకు వస్తారు. కార్తిక్, సింధు ఇంజనీరింగ్ 3వ సంవత్సరం, మొదటి సంవత్సరం చదువుతున్నారు. మహానగరంలో సిటీ బస్సుల ప్రయాణం. ఉదయం ఉత్సాహంగా బయలుదేరిన వాళ్ళు రాత్రికి ముఖాలు వేలాడేసుకుని వస్తారు. పార్వతి అందరికీ స్వాంతన కలిగించి అక్కున చేర్చుకునే దేవతలా సేవ చేస్తుంది. అప్పుడది బిజీ. అయినా వాళ్ళందరి ఎదురుగా ఏం మాట్లాడుకుంటాం? అందుకే ఈ సమయంలో 1 నిమిషం కూడా వృధా చేయటం నాకు ఇష్టం లేదు. అన్నయ్య, ఎంతసేపు? 5 నిమిషాలు. అసలే నువ్వు ఆకలికి ఉండలేవు. తర్వాత చాలాసేపు మాట్లాడుకుందాం ఆత్మీయంగా అంటూ చెయ్యి విడిపించుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది పార్వతి. నా భార్య వసంత చనిపోయి 6 నెలలు అవుతోంది. మాది ఎంతో అన్యోన్య దాంపత్యం. ఒకరిని విడిచి ఒకరం ఉన్నది ఏనాడూ లేదు. చిన్న చిన్న వేడుకల నుండి పెళ్ళిళ్ళు, గృహప్రవేశాల వరకు అన్నిటికీ కలిసే వెళ్ళేవాళ్ళం. చాలామంది భార్యాభర్తల్లా ఎన్నడూ ఒక్క మాట అనుకున్నది లేదు. ఎడముఖం పెడముఖంగా ఉన్నదే లేదు. ముఖ్యంగా చులకనగా మాట్లాడుకోవడం, గొడవలు పెట్టుకోవటం, వాదించుకోవటం మేము ఎరుగం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న మాటకు సరిపోయేలాగా చాలామందిలో మాది ఒక జంట అన్న గొప్ప ఫీలింగ్. నా భార్య ఎప్పుడూ ఏవో కబుర్లు చెప్తూనే ఉంటుంది. మంచి మాటకారి, ముఖంలో నవ్వు చెరగదు. అదే మా ఇంటికి లక్ష్మీ కళ అనిపించేది. టీవీ సీరియల్స్ గురించి పాలిటిక్స్ వరకు అన్ని రోజు చాలాసేపు మాట్లాడుకునేవాళ్ళం. ఆ రాత్రి అలాగే మాట్లాడుకున్నాం. తెల్లవారుతూనే విగత జీవితాలా కనిపించింది నా వసంత. ఇలా ఎందుకు జరిగింది? అంతుపట్టని ప్రశ్న. నాకైనా బీపీ, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కానీ తనకి ఏ చిన్న అనారోగ్యమూ లేదు. అలాంటి ఆరోగ్యవంతురాలు అప్పుడే దేవుడు తీసుకుపోవడం ఏమిటి? నా జీవితం ఇలా ఎందుకు నాశనం చేశాడు? తర్వాత తెలిసింది, హార్ట్అటాక్ అని. పక్కన ఉన్న నాకు తెలియకుండానే ప్రాణం పోయింది. నేను పిచ్చివాడిలా అయిపోయాను. ఢిల్లీ నుంచి పెద్దబ్బాయి, ముంబై నుంచి చిన్నబ్బాయి భార్య పిల్లలతో వచ్చారు. ఇంకా బంధువులు, స్నేహితులు, దగ్గర వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అంతా వచ్చారు.
నేను ఎవరితోనూ మాట్లాడలేదు. మరి కాసేపటికి తర్వాత నా వసంత ఈ కాస్త సేపు తర్వాత కూడా కనిపించదు కదా అనుకుంటూ బెంగగా బేరగా ఆమెను చూస్తూ కూర్చున్నాను. అంతే. అదృష్టం సుమంగళిగా పోయింది. ఎవరికొస్తుంది ఇంత మంచి చావు? సోమవారం చావు బోలెడు వరహాలు పోసినా రాదు. ఎంత మంచిదిది! ఎవరెవరో ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఎంత అదృష్టవంతరాలు! స్వర్గానికి పోతుంది. విరక్తిగా నవ్వుకున్నాను నేను. చనిపోయిన నా వసంతకి స్వర్గప్రాప్తి, బతికి ఉన్న నాకు నరక ప్రాప్త్యా? అవును మరి. ఈ క్షణం నుంచి నా జీవితం నరకం. పార్వతికి నా గురించి భయం పట్టుకుంది నేనేమైపోతానో అని. కార్యక్రమాలు అన్నీ ముగిశాయి. పార్వతి భయపడినట్లు నేనేమీ కాలేదు. మనసు చితికిపోయిన స్థితిలో కాలి బూడిదైన నా భార్య నాకు శాశ్వతంగా దూరమైన నేను జీవించడం కోసం భోజనం చేస్తూనే ఉన్నా, నిద్రపోతూనే ఉన్నా. పిల్లలు రమ్మన్నారు. పార్వతి రమ్మంది. రానన్నాను. అంతా వెళ్ళిపోయారు. వసంత జ్ఞాపకాలతో కుంగిపోయాను. పిల్లల నుంచి పార్వతి నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మధ్యలో పార్వతి 3 సార్లు, పిల్లలు 3 సార్లు వచ్చి వెళ్ళారు. నన్ను పదే పదే రమ్మన్నారు. నేను వెళ్ళలేదు. వెళ్ళాలని లేదు. గుమ్మం దాటి బయటికి వెళ్తే ఎవరో ఒకరు పలకరిస్తున్నారు, కానీ ఎంతసేపని బయటే ఉండగలను? ఇంటికి రావాల్సిందే. ఇల్లంతా వసంత లేని శూన్యం. ఆ శూన్యంలో నేను ఇమడలేని అసహాయత, అలవాటు లేని పనులు, తోడు లేని వేదన, వందల జ్ఞాపకాలు, వేల అనుభూతులు. నాకు ఈ దుస్థితి ఏంటా అని నేను పొందుతున్న వైరాగ్యం మీద కోపం, కసి. నెలలు గడుస్తున్న ఇదే పరిస్థితి. కాలం నా మనసుకైన గాయని కొంచెమైనా మాన్పలేదు. ఉన్నట్టుండో రోజు నాకు కావాల్సింది ఏంటో నాకు అర్థమైంది. అందుకే పార్వతి దగ్గరికి ప్రయాణం పెట్టుకున్నాను. అన్నయ్య, ఇదిగో ఉల్లి పకోడీ ప్లేట్ అందుకున్నాను. ఇద్దరం పకోడీలు తిని మరోసారి కాఫీ తాగాం. రోజంతా ఎలా గడుస్తుందన్నయ్య? ఏముందమ్మా, మీ వదిన ఉన్నప్పుడు దేవుడికి ఒక అగరబత్తి వెలిగించడం, దండం పెట్టుకునేవాణ్ణి. ఇప్పుడు మీ వదిన చేసిన పూజ నేను చేస్తున్నాను. అదో గంట. ఆ తర్వాత పేపర్ చూడటం, బజార్కి వెళ్ళి రావటం, టీవీ చూడటం, మొబైలు, ల్యాప్టాప్తో కాసేపు టైంపాస్. సాయంత్రం గుడికి వెళ్ళటం, మళ్ళీ టీవీ. ఏదో గడిచిపోతుంది కాలం. మోడుబారిన వృక్షంలా, ప్రాణం లేని శిల్పంలా ఇలా బతుకుతున్నాను. పార్వతి, ఒక్క విషయం అడుగుతాను, చెప్తావా? ఇలా అడిగానని మరోలా అనుకోకు. అయ్యో, అస్సలు అనుకోను. అడగన్నయ్యా. నేను వసంత ఎలా ప్రేమగా గడిపామో నువ్వు బావగారు అలాగే గడిపారు. బావగారు పోయిన తర్వాత నువ్వెంత బాధపడ్డావో, వేదన చెందావో నాకు తెలుసు. బావగారు చనిపోయి ఇప్పటికి 5 సంవత్సరాలు. నీ మనసు ఎలా ఉంది? ఏం ఆలోచించింది? ఒకరికొకరం జీవితాంతం అనుకుంటాం, కానీ నిజానికి చనిపోయిన నాటి వరకే తోడు. పెళ్లి పేరుతో ఒకటిగా ఆయన చనిపోయే విషయంలో ఎవరి దారి వారిదే కదా. జీవితాంతం అని అనుకుంటే పోయిన వాళ్ళ వరకే సరే, మరి ఉన్నవాళ్లకు? వీళ్లకు జీవితం అనంతంగా రోజుకి 48 గంటలా అనిపిస్తుంది. నాకు అలాగే అనిపించింది. నా జీవితం ఎలా గడుస్తుంది, నేను ఎలా బతకాలి అనుకున్నాను. తర్వాత ఇదిగో ఇలా అలవాటు పడ్డాను. ఇప్పటికి మీ వదిలిపోయి 6 నెలలు అయింది. మరో 4.5 సంవత్సరాల తర్వాత ఇప్పటి నీలా నేను ఉండగలనా? నా గొంతు బొంగురుపోగా చెంపల మీద జారిన కన్నీటిని వేగంగా తుడుచుకున్నాను. అయ్యో అన్నయ్య, ఊరుకో. ఏం చేస్తాను చెప్పు? ఇలాంటి జీవితం ఖచ్చితంగా దుర్భరమే, కానీ తప్పదు. పిల్లల్ని చూసుకుంటూ ఇంకేవో వ్యాపకాలు సృష్టించుకుంటూ బతకటం నేర్చుకోవాలి. అందులోనే కొద్దో గొప్ప ఆనందాన్ని వెతుక్కోవాలి. ఆ ఆనందమా? అప్పటి ఆనందం అయితే ఉండదు, ఇక దొరకదు కూడా. మనకు ఎంతో నచ్చిన ఒక వస్తువు పోయిందంటే వెతుక్కుంటాం, లేదంటే మళ్ళీ కొనుక్కుంటాం. కానీ ఈ స్థితి అలాంటిది కాదు. మనం ఏమీ చేయలేని నిస్సహాయం. అందుకే మనసు మళ్ళించుకోవాలి, అంతే. నేను నీలా పిల్లల దగ్గర ఉండలేను. వసంతతో గడిపిన ఆ ఇల్లు వదిలి ఎక్కడో బతకలేను. ఒంటరిగా ఉన్నానని వృద్ధాశ్రమం వైపు మొగ్గు చూపలేను. నేను చాలా అశాంతిగా రోజులను గడుపుతున్నాను పార్వతి. మగవాళ్ళు శారీరకంగా బలవంతులు, ఆడవాళ్లు బలహీనులు అంటుంటారు. మానసికంగా ఆడవాళ్లు బలవంతులు, మగవాళ్లే బలహీనులు. గుళ్లలో, ఇళ్లలో, బయట నేను చాలామందిని చూశాను. భర్త పోయిన భార్య కంటే భార్య చనిపోయిన భర్తలో మానసిక శూన్యం ఎక్కువగా కనిపించింది నాకు. ఎందుకిలా? తోడు అన్నది ఇద్దరికీ ఒకటే కదా. బంధం అన్నది ఇద్దరికీ బలమైందే కదా. నిజమే, కానీ మేమిలా పనుల్లో పడిపోతాం. పిల్లలు ఎక్కడికైనా తీసుకువెళ్తే వెళ్తాం. మీరు అలా కాదు. ఎక్కడో కొన్ని కుటుంబాల్లో తప్పించి భార్య మీద ఆధారపడి బతుకులు వెళ్ళదీసే భర్తలే ఎక్కువ. ఇంటికి దీపం ఇల్లాలు అన్నమాట చాలా కరెక్ట్ అన్నయ్య.
అలసి ఇంటికి వచ్చేసరికి ఇష్టమైన వంటకాలతో భోజనం రెడీ చేస్తుంది ఇల్లాలు. దీంట్లో ఇంట్లో దేవతామూర్తిలా తిరుగుతూ అన్నీ సవ్యంగా జరిగేలా చూస్తుంది. ముఖ్యంగా భర్త కోసం ఎంతో తపన పడుతుంది. ఏం కావాలో జాగ్రత్తగా చూస్తుంది. భర్త చూడడని కాదు, కానీ బయటికి అంతగా కనిపించడు. అతను నిజంగా బయటపడేది ఇదిగో ఈ మానసిక శూన్యంలోనే, ఈ ఒంటరితనంలోనే. మామూలుగా ఇల్లంతా మీ మాట మీద నడుస్తుంది. మీరు ఏది అన్నా ఆమోదముద్ర వేయటం వరకే ఆమె వంతు. మీకు అలా అలవాటు. అందుకే పిల్లలకు లోబడి ఉండాలంటే మీరు ఉండలేరు. మీ కొడుకులు మీ కోడళ్ళే అయినా చనువుగా ఉండలేరు. అంతెందుకు, కోడల గదిలో ఉందంటే అత్తగారు చనువుగా లోపలికి వెళ్ళగలదు. అదే మామగారు ఎంత అవసరమైనా గుమ్మం దగ్గరే ఆగిపోతారు, తటపటాయిస్తారు. ఆ తేడా ప్రతి విషయంలోనూ ఉంటుంది. మన పద్ధతులు సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండటం మనం మార్చుకోలేని అలవాటు. నువ్వు అడిగావో విశ్రాంతి తీసుకోకపోయావా అని. నేను ఈ పని చేయనంత మాత్రాన వాళ్ళేమీ అనరు. ఇది నేను కల్పించుకుని పని. టైం గడవడానికి అనుకో. అదే నువ్వు టైంని ఇలాంటి పనులకు కేటాయించుకోలేవు. టీవీ ఎంతసేపు చూస్తావు? దాంతో ఆలోచనలోకి జారిపోతావు. అందుకే అన్నయ్య, ముఖ్యంగా ఏదో ఒక వ్యాపకం కావాలి. జాబ్ చేయమంటావా? నాలో ఓపిక లేదే. అయినా పెన్షన్ వస్తుంది. నా ఒక్కడికే అది ఎక్కువ. ఇంకేదైనా అదే ఏం చేయను, ఎలా గడపను? మళ్ళీ నా కళ్ళ నిండా నీళ్లు. పార్వతి ఏం మాట్లాడలేకపోయింది. పార్వతి అంటూ నా మనసులో మాట చెప్దామనుకుంటున్న సమయంలో కార్తీక్, సింధు వచ్చారు. నా మనసు నీరసించిపోయింది. నన్ను పలకరించి ఎవరు వచ్చి క్లాసులు బంద్ చేయించారు, కాలేజీ ఒక్కపూటే నడిచింది అని పార్వతితో చెప్తుంటే నాకు వినాలనిపించలేదు. పార్వతి వడ్డిస్తుంటే మాట్లాడకుండా అంతా భోంచేశాం. కార్తీక్ ఏదో జోక్ చెప్తే అంతా నవ్వారు. నేను చిరునవ్వు నవ్వాను. ఇలాంటివి నా మనసుకు దగ్గరగా చేరలేకపోతున్నాయి. పార్వతి గదిలోకి వచ్చి బెడ్ మీద వాలిపోయాను. వసంత ఉన్నప్పుడు ఇలా వస్తే నేను బావగారు ఈ బెడ్ మీద చేరేవాళ్ళం. వసంత, పార్వతి మాతో మాట్లాడినంతసేపు మాట్లాడి హాల్లోకి వెళ్ళి పడుకునేవాళ్ళు. ఆ విషయం గుర్తు చేసుకుంటే చప్పున టాబ్లెట్లు వేసుకోవాలన్నది గుర్తొచ్చింది. మెల్లగా లేచి గది గుమ్మం దాటిపోయి ఆగాను. ఇంకా అంతా డైనింగ్ టేబుల్ దగ్గరే ఉండి మాట్లాడుకుంటున్నారు. విశ్వం, నేను మావయ్యతో వెళ్తున్నాను రా. అంతా నిశ్శబ్దం. అవునరా, నేను మావయ్యతో వెళ్దాం అనుకుంటున్నాను. మావయ్య గురించి నాకు బెంగగా ఉంది. చూసారుగా ఎలా ఎముకల గూళ్ళ అయిపోయాడో. చిన్నప్పుడు ఇద్దరం ప్రాణంగా పెరిగాం. ఇంతకాలం అలాగే ఉంటూ వచ్చాం. కష్టం వస్తే అమ్మ నాన్నకి చెప్పుకుంటాం. మాకు వాళ్ళు లేరు. ఎప్పటి నుంచో ఒకరికొకరం అమ్మ నాన్నగా అయ్యాం. ఇప్పుడు నా అన్నయ్య కష్టంలో ఉన్నాడు. అండగా ఉండాల్సిన బాధ్యత నాది. ఎన్ని రోజులుంటావమ్మా? ఇప్పుడే చెప్పలేనురా. మావయ్య శారీరకంగా మానసికంగా కోలుకోవాలి. రుచికరమైన భోజనం వండి పెడతాను. మావయ్య ఇష్టపడే ఏదైనా ప్రదేశాలు తిరిగొస్తాం. మావయ్య మనసుకు దగ్గరగా ఉంటూ జాగ్రత్తగా చూసుకోవాలన్నదే నా కోరిక. అమ్మా, ఇలా అంటున్నానని అనుకోకు ప్లీజ్. నువ్వు లేకుంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మావయ్యని మనతోనే. మావయ్య ఇక్కడ ఉండడు. అలా ఉండేవాడైతే కొడుకుల దగ్గరికే వెళ్ళలేడా? వెళ్ళమని నువ్వు చెప్పు. మురళి బావ దగ్గరకో వాసుబావ దగ్గరకు వెళ్ళొచ్చు కదా. అలా కాదులేరా. నువ్వేమో ఏదో రూల్ ప్రకారం మాట్లాడుతున్నావు. నేను మావయ్య మనసు తెలిసి ఆయన క్షేమం సంతోషం కోరి మాట్లాడుతున్నాను. నేను లేకపోతే మీకు ఇబ్బంది, అసౌకర్యం కలిగే మాట నిజమే. దానికి మీరు ఏదో ఒక మార్గం ఆలోచించండి. 4 రోజులు కష్టంగా అనిపించినా తర్వాత అలవాటు పడిపోతారు. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మనిషి తోడు లేకుండా నేను అలవాటు పడిపోలేదా? నేను బట్టలు సర్దుకుంటున్నాను. రేపే మా ప్రయాణం. రేపెలాగో ఆదివారం. మీరు కాస్త ప్లాన్ చేసుకోవచ్చు. ఏంట్రా కార్తీక్ అలా బిత్రపోయి చూస్తున్నా? సింధు, నేను లేనని బెంకపడొద్దు. శని ఆదివారాలు మీరు అక్కడికి రండి. విశ్వం, నువ్వు కోడల్ని తీసుకునిరా అంటూ పార్వతి రాబోతుంటే గబగబా లోపలికి నడిచి బెడ్ మీద వాలి అటు తిరిగి పడుకుండిపోయాను. అన్నయ్య, నిద్రపోయావా అంటూ పార్వతి పలకరించింది. నేను మౌనంగా ఉండిపోయాను. ఎలా అయిపోయావన్నయ్య అంటూ పార్వతి నా తల నిమిరేసరికి నా కన్నీళ్ళాగలేదు. బలవంతంగా ఏడు పాపుకుంటూ బిగదీసుకుని పడుకున్నాను. పార్వతి వెళ్ళి తన పక్క మీద పడుకుంది. పార్వతి, నేను అడగాలనుకున్న మాట నా మనసులో మాట నువ్వే గ్రహించి నీ వాళ్ళకు చెప్పి ఒప్పించి నా జీవితానికి ఇంత ఊరట కలిగిస్తావనుకోలేదు. నీకు ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పను? నా హృదయం ఆక్రోశించింది. చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకుంటే ప్రశాంతత నిండిన మనసు జో కొడుతుంటే నిద్ర ముంచుకొచ్చింది. ఏ టాబ్లెట్లు వేసుకోవాలనిపించలేదు. పార్వతి కొన్నాళ్ళు నాకు తోడుగా ఉండాలనుకుంటున్నానంటే రేపు పార్వతి నాతో ప్రయాణం అనుకుంటుంటే
బోల్డ్ అంతా నిశ్చింతగా ఉంది. కథ సమాప్తం. ఈ కథ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.